నందమూరి తారక రామారావు ఎన్టీఆర్ ఎంటివోడు అన్నగారు ఆయన పరమపదించి 3 దశాబ్దాలు గడిచినప్పటికీ జనవరి 18, 1996లో తెలుగు ప్రజల హృదయాల్లో ఇప్పటికీ మారుమోగుతున్న పేరు. తరతరాల తెలుగు ప్రజలకు ఎన్టీఆర్ అంటేనే సినిమా అన్న భావన ఏర్పడింది. ముఖ్యంగా పౌరాణిక చిత్రాల్లో ఆయన చేసిన అమర పాత్రలు వెండితెరను దాటి సామూహిక సాంస్కృతిక చైతన్యంలో భాగమయ్యాయి. 1950 నుండి 1992 వరకు తెలుగు సినిమాకు తిరుగులేని నంబర్ 1 హీరోగా నిలిచిన అన్నగారు సాంఘిక సామాజిక చిత్రాల్లో సాధ్యమైనటువంటి ప్రతి పాత్రను పోషించడమే కాకుండా పురాణాలు, చారిత్రకాలు, జానపద కథల్లోని పూజనీయమైన గౌరవనీయమైన మహానుభావులను తను ధరించిన పాత్ర ద్వారా చిరస్థాయిగా నిలిపారు. ఇంత విస్తృతమైన పాత్రల పరిధి, గౌరవం, దీర్ఘకాల ప్రభావం ప్రపంచంలోనే కొద్దిమంది నటులకే సాధ్యమైంది. భారతదేశంలో అయితే ఎన్టీఆర్కు సాధ్యమైనట్లుగా మరెవ్వరికీ సాధ్యం కాలేదు. 1960లో కలియుగ దైవంగా ప్రజలు పూజలు అందుకునేటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆయన చేసిన పాత్రను ప్రజల మనసుల్లో ఆయన దాదాపు దైవ సమాన స్థాయికి తీసుకెళ్ళింది. అప్పట్లో తిరుమల దర్శనానికి వచ్చే భక్తులు మద్రాసులోని బజుల్లా రోడ్లో ఉన్న ఎన్టీఆర్ నివాసాన్ని కూడా దర్శించుకోవడం ఆనవాయితీగా మారిందన్నది ఇప్పుడు ఒక ప్రసిద్ధ గాథ. ఎన్టీఆర్ సినిమా ప్రభావం అంత గొప్పగా ఉండడంతో అప్పటి నుండి పీఠాధిపతి ఆయనకు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ అనే బిరుదును ప్రసాదించారు. ఆ రోజుల్లో తెలుగు సినిమాకు అంతర్జాతీయ గుర్తింపు లేకపోయినా ఆ బిరుదు భవిష్యత్ దృష్టిగా నిలిచింది. సినిమాల నుంచి ఎన్టీఆర్ నిష్క్రమించిన దశాబ్దాల తర్వాత కూడా ఆయన ధరించిన అనేక పాత్రలు కాలాన్ని, మార్పులను అధిగమిస్తూ ప్రేక్షకుల హృదయాల్లో మారుమోగుతూనే ఉన్నాయి. ఎన్టీఆర్ కాలంలో తెలుగు సినిమాకు ప్రపంచవ్యాప్త గుర్తింపు పరిమితంగానే ఉన్నప్పటికీ తెలుగు భాష గర్వం, ఆత్మగౌరవాన్ని జాతీయ, అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్ళింది మాత్రం ఆయన చేసిన నిరంతర సాంస్కృతిక ఆత్మవిశ్వాస ప్రదర్శనే. దక్షిణ భారతీయులను అవమానంగా పిలిచేటువంటి మద్రాసీ అనే పదాన్ని ఎన్టీఆర్ కూల్చివేసి తెలుగువారికి ప్రత్యేకమైన సాంస్కృతిక రాజకీయ స్వరూపాన్ని అందించారు. అందుకే విశ్వవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలంతా ఖండాంతరాల్లోని దేశ విదేశాల్లో ఆయన శతజయంతి వేడుకలు జరిపి విశ్వవిఖ్యాతిగాంచిన ఆయన విరాట్ స్వరూపానికి ఘనమైన నివాళులు అర్పించారు. సినిమా లేదా రాజకీయ చరిత్రలో ఎన్టీఆర్ సాధించిన ఘనతకు సాటి లేదు. 60 ఏళ్ల వయసులో చాలామంది నటులు కేవలం గౌరవప్రదమైన ఉనికికే పరిమితమయ్యేటువంటి సమయంలో ఆయన తన మహోన్నత సినీ జీవితానికి వీడ్కోలు పలికి ఇంతకాలం తనను ఆదరించినటువంటి తెలుగు ప్రజలకు సేవ చేయడం కోసం అంటూ తెలుగుదేశం టీడీపీ పేరుతో కొత్త రాజకీయ పార్టీని స్థాపించారు. కేవలం 9 నెలల అతి స్వల్పకాలంలోనే ఆయన దశాబ్దాలుగా అడ్డంకి లేనటువంటి పాలన కొనసాగిస్తున్న కాంగ్రెస్ను ఓడించి జనవరి 1983లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సారథిగా బాధ్యతలు స్వీకరించడం ద్వారా చరిత్ర సృష్టించి ప్రపంచ రికార్డు సాధించారు. ప్రపంచంలోని ఏ ప్రాంతంలోనూ, ఏ సినీ పరిశ్రమలోనూ ఇలాంటి ఘనత మరెవరికీ సాధ్యం కాలేదు. ఇంతటి ఘనతను సరిగ్గా అంచనా వేయలేక అడ్డదారిలో సాధించాలని ప్రయత్నించిన వారు సైతం తీవ్ర భంగపాటుకు గురైన ఉదంతాలు కూడా మనమంతా చూసినవే. తెరపై ఎన్టీఆర్ పోషించిన పాత్రలు ఎంత విప్లవాత్మకమో రాజకీయ ప్రచారంలోనూ అంతే సంచలనం సృష్టించారు. ప్రజలు నాయకుల వద్దకు రావాలి అన్న సాంప్రదాయాన్ని తలకిందులు చేసి నాయకత్వాన్ని ప్రజల వద్దకు తీసుకెళ్లారు ఎన్టీఆర్. 1953 మోడల్ చెవ్రోలెట్ వాహనానికి చైతన్య రథంగా పేరు పెట్టి ఆంధ్రప్రదేశ్ నలుమూలలా తిరిగిన ఎన్టీఆర్ ప్రజా సంపర్క యాత్ర భారత ఎన్నికల చరిత్రలోనే మైలురాయిగా నిలిచింది. భారీ కటౌట్లు, రికార్డ్ చేసినటువంటి ప్రచార గీతాలు, దృశ్యపరంగా ప్రతిభావంతమైనటువంటి పోస్టర్లు ఇవన్నీ నేడు సాధారణమైన వాటికి బాట వేసింది ఎన్టీఆర్ఏ. 1983
విజయం యాదృచ్ఛికం కాదని నిరూపిస్తూ 1994 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ 30 లోక్సభ స్థానాలను గెలుచుకొని పార్లమెంట్లో రెండో అతిపెద్ద పార్టీగా ప్రధాన ప్రతిపక్షంగా అవతరించింది. ఇందిరాగాంధీ హత్య అనంతరం దేశం